ఒకవేళ దేవుని నువ్వు ప్రేమిస్తున్నావని తెలిసి నీకు ఎవరైనా దూరం అయితే వారు మనకంత మంచిది కూడా కాదు కదా. దేవునికి శత్రువులు మనకు మిత్రులు ఎప్పుడూ కాదు. దేవుని ప్రేమించేవారే మనకు స్నేహితులుగా ఉండాలి. దేవుని గణపరిచేవారే మనకు స్నేహితులు. నా దేవుడు వద్దు అనేవారు, నా దేవుడిని ద్వేషించేవారు నాకు అవసరం కూడా లేదు కదండి. మనం పరమత సహనాన్ని గురించి మాట్లాడతాం. ఇతరులను మనము మరి చిన్న చూపు చూడడం కానీ ఇతరులను విమర్శించడం కానీ మన పని కాదు. అయితే యేసయ్యని ఎవరైనా ద్వేషిస్తున్నారు అనుకోండి, వాళ్ళతో నువ్వు స్నేహం చేయాల్సిన అవసరమే లేదు. ప్రభుని గురించి నువ్వు చెప్పగలిగిన మాటలు నువ్వు చెప్పు. ఆ తర్వాత వారిని కొంచెం దూరంగా ఉంటేనే మంచిదేమో. ఒకవేళ దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తున్నావని నీతో మాట్లాడడం మానేసినా అది ప్రభు కొరకు నువ్వు పొందుతున్న చిన్న బాధ అని సంతోషించి. ఎందుకంటే ప్రభు కొరకు కొన్నిసార్లు శ్రమను అనుభవించటము గొప్ప ధన్యత, గొప్ప దీవెన, అది ఒక గొప్ప భాగ్యం కూడా.